ఇంకో అను కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం నాయకత్వం వసంత గారి నాయకత్వం గారి గుర్తుకే గారి గుర్తుకే కారుకి వేస్తే 5 ఏళ్లతో అన్నం తింటారు, చేతికి ఎత్తే మన నెత్తి మీద చేతి పెడతారు అంతే. గుర్తుపెట్టుకో, ఎవరు ఏమి చేసుకో కారుకి ఆలోచించాలి. ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉండాలి, రేవంత్ రెడ్డి మంచిగా ఉండాలి, రెండు ఆలోచించి ఒకటి గెలిపి మీ ఇంట్లో మనుషులు ఎక్కువ పని చేస్తాడు. మీరు వాళ్ళ ఇంటికి వద్దు అవసరం లేదు, సత్యమన్న కోటయ్య కారు గుర్తు మీద కేసీఆర్ కోటేసినట్టే ఎందుకు కోసం పడుతున్నాయి కదా, మళ్ళీ కారు చేస్తేనే మంచి రోజులు వస్తాయి, మీకోసం పని చేస్తుంది. 2500 నుంచి అయ్యలేదు, పెన్షన్లు అవే రాబట్టి ఏది కూడా వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి కారుకి ఎత్తే కేసీఆర్కి వేసినట్టు. సత్యమన్న మీకోసం పని చేస్తాడు. మర్చిపోకూడదు కేసీఆర్ మరి అందుకే కారుకి ఈసారి వేస్తే అలా బుద్ధి వస్తుంది. గెలిపియండి, మీకు అన్న లెక్క పని చేస్తాడు. అన్న మర్చిపోకూడదు, ఎవరు వచ్చినా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు లెక్క పని చేస్తాడు. కారుకి వేస్తే కేసీఆర్కి వేసినట్టే, మళ్ళీ అన్ని వస్తాయి, అందరు బాగుంటారు. సత్యమన్న నిల్చున్నాడు, కారు గుర్తు కేసీఆర్ పంపించిండు, కారు గుర్తు కోటేయండి. కళ్యాణ లక్ష్మి వస్తుందా? పెళ్లి చేసిన వాళ్ళకి వాళ్ళకన్నా కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్, తులమంగళం వచ్చిందా? ఇచ్చిన తులమంగళం నీకు అందుకే కేసీఆర్ 2000 ఇచ్చినాయి అవి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది కూడా అమ్మా మంచిది. ఈరోజు జగిత్యాల పట్టణంలో 3వ వార్డు అభ్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన గుమ్మడి సత్యం గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి, కేసీఆర్ గారు ఆశీర్వదించిన అభ్యర్థిగా ఈరోజు 3వ వార్డు ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి ప్రజలందరితోటి మరి మమేకమై గతంలో కూడా మాజీ కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం, మరి సీనియర్ నాయకులు, ప్రజలందరితోటి సత్సంబంధాలు కలిగినటువంటి నాయకుడు కాబట్టి మరి పూర్తిగా కూడా గుమ్మడి సత్యమన్న అయితేనే 3వ వార్డు ప్రజలకు మరి మంచి చేయగలుగుతాడు, మేలు చేయగలుగుతాడని చెప్పేసి మరి ఇలా పార్టీ గుర్తించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా గడప గడపకెళ్ళి మేము ఓటు అభ్యర్థిస్తే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మేము కారు గుర్తుకే ఓటేస్తాం, గతంలో కూడా కారు గుర్తుకు ఓటేసి గెలిపించినాం, ఇప్పుడు కూడా కేసీఆర్ సార్ వస్తేనే మేము బాగుంటామని చెప్పేసి చాలామంది గరీబోళ్ళు ఉన్నారు. 3వ వార్డులో కూడా చాలామందికి అప్లికేషన్లు పెట్టుకున్నా కూడా డబుల్ బెడ్రూమ్లు రాలేవు. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమని బెదిరిస్తున్నారంటే చేతి గుర్తు కోటేయకపోతే డబుల్ బెడ్రూమ్లు కట్టేస్తా అని బెదిరిస్తున్నారట. అది చాలా తప్పు. ప్రభుత్వం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, మరి అందరికీ సేవ చేయడానికి ఎవరు గెలిచినా కూడా మరి హక్కుగా రావాల్సినటువంటి ప్రజలకు హక్కుగా రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు అందరికీ కూడా అందుతాయి. కాబట్టి ఇవాళ 2 ఏళ్లలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసినటువంటి 6 గ్యారంటీలు ఒకటి కూడా అమలు చేయలేదు. కాబట్టి మనకు సరైన బుద్ధి చెప్పాలి. అదేవిధంగా మన కార్యకర్తల కష్టం మీద గెలిచి పారిపోయి మరి కాంగ్రెస్లో కలిసి మళ్ళీ ఇవాళ అవసరం కోసం పార్టీ పోతుందన్న భీతి కావచ్చు. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లలో మరి
ఎలక్షన్ల లబ్ధి పొందడానికి కావచ్చు, ఇలా మరి పిటిషన్ కొట్టివేయాలని కావచ్చు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఎమ్మెల్యే చెప్పుకుంటుండే కానీ మరి పూర్తిగా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కమిషన్ల కోసం పోయినటువంటి మరి ఒక షాడో కాంట్రాక్టర్ తప్ప ఎమ్మెల్యేగా ఏం పనులు చేయలేడు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించాలి. ఒకవైపు జీవన్ రెడ్డి, ఒకవైపు ఇటు సంజయ్ కుమార్ టికెట్ల కోసం కొట్టుకుంటారు తప్ప అభివృద్ధి చేయాలని కొంచెం కూడా ధ్యాస లేదు. ఇలా జగిత్యాల కేవలం అభివృద్ధి చేయాలంటే మళ్ళీ కారు గుర్తు మీదనే మరి 11వ తేదీ రోజు మరి 7 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మా కౌన్సిలర్ అభ్యర్థి గుమ్మడి సత్యమన్న తరఫున మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. 11 గంటలకు ప్రతి ఒక్కరు వెళ్ళి కారు గుర్తు మీద ఓటేస్తేనే ఆ చేతి గుర్తు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఎందుకంటే 2500 ఇస్తా అన్నాడు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇలా తులం బంగారం అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 4000 పెన్షన్లు పెంచుతా అన్నాడు, అది ఇవ్వలేడు, 2000 వస్తుంది. కాబట్టి ఇవన్నీ పథకాలు కూడా జూటా మాటలు చెప్పి కుర్చీలో కూర్చున్నాడు. ఆ కుర్చీ కదిలే విధంగా, గడగడలాడే విధంగా ఉండాలంటే అది కేవలం కారు గుర్తు మీద ఓటేస్తే మాత్రమే అది జరుగుతుంది. వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు అందరినీ కూడా మరి మరొకసారి మా సత్యమన్న తరఫున, అదేవిధంగా మా 50 వార్డులలో ఉన్నటువంటి అభ్యర్థుల తరఫున మీడియా ద్వారా అడుగుతా ఉన్నాం. కారు గుర్తు, కేసీఆర్ గుర్తు, కారు గుర్తు మీద ఓటేసి మరి గెలిపించగలరని చెప్పేసి ప్రార్థిస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కారు గుర్తుకే.